అరే ఎవరి కొత్త లాయరు? నేను చూసిందే లేదే. అబ్బాబాబా, కేసును దూరం నుంచి చూడవలసిన వాళ్ళు వాదాడడానికి వచ్చేశారు. ప్రొసీడ్. మే లార్డ్, ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ ని న్యాయస్థానం ఆమోదించినప్పటికీ పాపని కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ప్రొడ్యూస్ చేయలేదు. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణించాలి మే లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. ఎస్ ప్రొసీడ్. 2 కేసులు కూడా పూర్తిగా వాదించిన వాళ్ళు నా 20 ఏళ్ల స్టాండింగ్ ని క్వశ్చన్ చేయడం ఇట్స్ ఫన్నీ మై లార్డ్. ఫన్నీగా ఉంటే పాపని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు భయపడాలి? మిస్టర్ భాష్యం, ఎందుకు పాపను తీసుకురాలేదు? మై లార్డ్, పాపకు లీగల్ గార్డియన్ నా క్లయింట్ రాజేంద్ర. సెక్షన్ నంబర్ 7 ఆఫ్ గార్డియన్ అండ్ వాట్స్ యాక్ట్ ప్రకారం నా క్లయింట్ ని గార్డియన్ గా నియమించిన ఉత్తర్వు ఈ న్యాయస్థానానికి సమర్పిస్తున్నాను. మే లార్డ్, పాపకి నేచురల్ గార్డియన్ గా తండ్రి ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు లీగల్ గార్డియన్ ఎలా అవ్వగలరు? మై లార్డ్, నాన్న ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? ఏ ఆయనకేంటి? బానే ఉన్నారు. మై లార్డ్, పాప వాళ్ళ నాన్న మతిస్థిమితం లేనివాడు. వాట్? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? మీరు చూసారా? ఆధారాలున్నాయా? సారీ సార్. మే లార్డ్, కోర్టును అవమానించడమే కాకుండా నా పిటిషనర్ని అవమానిస్తున్నారు. నా పిటిషనర్ కృష్ణ మీలాగా నాలాగా మనందరి లాంటి ఒకడు. ఊటీ పక్కనున్న ఎవలంచి గ్రామంలో ఎమరాల్డ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మెంటలీ ఛాలెంజ్ అనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్స్ అన్ అఫెన్సివ్ డెఫమేషన్. దట్స్ ఆల్ మే లార్డ్. జెండాకరలా ఎదిగినంత మాత్రాన సరిపోదు. టాప్ ఫ్లోర్ లో కొంచెం స్టాక్ ఉండాలి. నువ్వు చెప్పిన అబద్ధాలు విని నాకే హార్ట్ అటాక్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించుడు, ఆ భాషన్ దగ్గర జూనియర్ గా జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఇంటి ముందు ఎన్ని రోజులు పడిగాపులు కాసుంటావు. వినో చెప్పినట్టు ఆయన బాగున్న మనిషినే పిచ్చివాడిని చేస్తాడు. ఏమీ చేయకర్లా, వీడిని తీసుకెళ్లి అక్కడ నిల్చోబెడితే చాలు. అక్కడికి ఆ వెన్నెల వస్తుంది. సూపర్, ఈ మాట చాలు. నేనేమైనా కావాలని చేశానా? ఆ టైంలో ఏం చేయాలో తెలియకలా చెప్పాను. ఏం చేయాలో తెలియనప్పుడు కడుపు నొప్పని కథలు చెప్పుండాల్సింది. నువ్వేమో కాకిలి అరిచి కమిట్ అయ్యొచ్చావు. అయితే ఒక ఐడియా, అనుకే మతి సింసం సరిగ్గా లేదని ఒక డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేద్దాం. ప్రియా, ఇంతకంటే వేరే నువ్వే ఈ పని చేయగలవు. ఏంటి ప్లాన్? హాయ్ డియర్. హాయ్. నువ్వే మెసేజ్ పంపించావా? విత్ కిస్. అన్బిలీవబుల్. టెల్ మీ డియర్, ఐ నో యు వాంట్ టు సే సంథింగ్. త్వరగా, కాలేజ్ నుంచి దీని కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. క్విక్, జస్ట్ 3 words. అది నా అది ఉద్యోగం పోబోతోంది. అను నన్ను తిట్టి ఆఫీస్ కి రావద్దని చెప్పేసింది. నేను నీకు కాలేజీలోనే వార్నింగ్ ఇచ్చాను దాంతో చేరదని. అది ఒక దిష్టి గుండుగాయ. వెంటనే పద, భాషను దగ్గర చేపిస్తా. నేను చెప్తే వింటాడు. అక్కడంతా నేనే. భాషన్ సార్కి వీడి పేరు కూడా తెలియదు. వీడిచ్చే బిల్డప్లు చూసావా? నన్ను వదిలాడు, ముక్కలు ఇసుకేసి వస్తా. నో డియర్, వైట్ ఇయర్స్. ఏమైంది? నేను తట్టుకోలేను. అను వదిలి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేను. ఎందుకంటే తను నాకు 5 నెలల శాలరీ బ్యాలెన్స్ పెట్టింది. మేము వెన్నెల కేసులో కష్టపడి గెలిస్తేనే నాకు శాలరీ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది నీ కేసు కాదు, నా కేసు. నేను చూసుకుంటాను. నేనున్నాను కదా, మనం గెలుస్తాం. డోంట్ వరీ డియర్, ఐఎమ్ హియర్. మీరు చెప్పినట్టు కృష్ణకి మానసిక ఎదుగుదల లేకపోతే వాడు ఫస్ట్ ఇయరింగే దాటలేదు. లేకపోవడం ఇది అదే నిజం. మిస్టర్ రాజేంద్ర, నిజాన్ని అబద్ధం చేయడం కష్టం, నిజాన్ని నిజం చేయడం కాదు. ఐ టేక్ కేర్. కృష్ణ ఎక్కడ? ఈ ఇంట్లోకి వచ్చే పోయేవాడిని చూస్తూ కూర్చోడానికి నేను ఏమన్నా వాచ్మెన్? ప్రతివాడు చెప్పి మరీ వస్తాడా? చూడు, నేను చెప్పలా కృష్ణ ఇక్కడికే వస్తాడని. అనవసరంగా టెన్షన్ పడ్డావు. కృష్ణ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెన్నెల ఇక్కడే కావాలి. కోర్టులో కేసు జరుగుతుంది. నిన్నెవరైనా ఇక్కడ చూస్తే వెన్నెల నీకు దక్కదు. నేను రాకూడదా ఇక్కడికి? వెన్నెల నీకు కావాలా వద్దా చెప్పు.
అయితే నాకు చెప్పకుండా ఇక్కడికి రాకూడదు. నేను ఇంకెప్పుడు రాను 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 రాను. ఆన్ మై వే విత్ ద డాక్టర్ డియర్. ఆన్ ది వే అంటే సరిపదా, చివరిలో డియర్ ఎందుకు? ఓకే డియర్. వీడి టార్చర్ ఎక్కువైపోయింది. విను విను, ఏమైంది? ఒక స్వెటర్ తీయడానికి ఇంతసేపా? 2 గంటల నుంచి ట్రై చేస్తున్నాను. అదే ఉన్న కర్రని కవచపడలేవా? స్వెటర్ మీద చెయ్యి అనమాట. ఒక్క నిమిషం. కృష్ణ, ఒకటే వీకు, బిల్డింగ్ అంతా స్ట్రాంగ్. అను, ఇప్పుడు నువ్వు ట్రై చేస్తావా? పురుష సింహాన్ని నా వల్లే కాలేదు. నువ్వు వెళ్ళరా. ఏంటి సింహాన్నే? నా పేరు క్రిష్. చెయ్యెత్తకు. నా పేరు కృష్ణ, అవలాంచి, ఊటీ. చెప్పు. నా పేరు క్రిష్. ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, చెయ్యి ఊపకుండా ఏది మాట్లాడలేడు. చిన్న కృష్ణ అనే పేరు చెప్పడానికి ఓ టిక్కు అని ఎందుకు చెయ్యి? వినో, అవలాంచి మనకిది ఫస్ట్ ఎగ్జామ్. ఆ వచ్చే డాక్టర్ కృష్ణని చూసి నమ్మేశాడంటే మిగిలినవన్నీ మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేసేస్తావే? నీ ఆశకి అంతు లేకుండా పోయిందే. నా పేరు సాధారణ మనిషికి ఐక్యూ లెవెల్ 90 అబోవ్ ఉండాలి. ఉంటే అది నార్మల్. దానికి కింద ఉంటే మతి స్థిమితం లేని వాళ్ళు అని అంటారు. సో రేపు జరగబోయే ఐక్యూ టెస్ట్ లో కృష్ణకి 90% అబోవ్ ఉండాలి. డాక్టర్, టెస్ట్ అని ఎలాగో చెప్పేశారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి పాస్ చేయించొచ్చు కదా. ఇట్ ఈస్ నాట్ మై పాలసీ. ఇట్ ఈస్ నాట్ మై మోరల్. ఇట్ ఈస్ ఓకే. మరి మా సర్టిఫికేట్? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, కానీ లాయర్లు డాక్టర్లు అబద్ధాలు చెప్పచ్చు. హలో ఇన్స్పెక్టర్. హలో సార్. కేసు ఎక్కడ? ఇదిగో ఈయనే సార్. ఓకే ఇన్స్పెక్టర్, ఓ 5 minutes టైమే ఉంది. రెడీ చేసి పిలుస్తాను. ఓకే, వెళ్ళి అతని దగ్గర డీటెయిల్స్ తీస్తాను. అలాగే సార్. సార్ మీ పేరు? క్రిష్. అడ్రస్? సార్ ఇప్పుడు వచ్చారే, ఆయన ఎవరు? ఎవరు? డాక్టర్. ఆయనే సార్ ఐక్యూ టెస్ట్ డాక్టర్ బషీర్. మరి అప్పుడు సైకాట్రిస్ట్ డాక్టర్ రామలింగం? ఆయనకి నిన్న ఎవరో ఫ్రీగా మందు పోయించారు. అది ఫుల్గా తాగి పడిపోయారు సార్. ఈ రోజు ఈయనే. అది అడ్రస్. నన్ను ఏం చేయమంటావు? ఇదంతా నీ ప్లానే కదా, నువ్వేదో కొత్త ప్లాన్ వే. నీకు హెల్ప్ చేయాలనుకున్నాను, చూడు ఇంకోటి చూసుకో. దియా, కొత్తగా వచ్చిన డాక్టర్ని లైన్ లో పెట్టగలవా? అక్కడే అసలు ప్రాబ్లం. ఏ? వాడు డాక్టర్ రామలింగం లాంటి మనిషి కాదు. బషీర్ మెంటాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. వేరే దారి. వేరే వీక్నెస్లే లేవు. ఆయనకు ఆయన వైఫ్ అంటే ప్రాణం. ఒకే లవ్, అచ్చం మన ఇద్దరులాగా. మరి అయితే సరెండర్ అయిపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఎవరు మీరు? సార్ లాయర్ భాష్యం సార్ గారి జూనియర్ సార్. భాష్యం సార్ పంపించారు సార్. హలో, ఏం చేస్తున్నారు? భాష్యం సార్ మీకు ఇమ్మని పంపించారు సార్. ఏంటది? ఏమన్నారు? విషయం ఏంటి? ఏంటంటే ఈరోజు కృష్ణ అనే పేషెంట్ కి మీరు ఐక్యూ టెస్ట్ చేయబోతున్నారు సార్. అతనికి ఐక్యూ లెవెల్ బిలో 50 అని మెంటలీ ఛాలెంజ్డ్ అని సర్టిఫికేట్ ఇవ్వాలి సార్. అందుకే భాష్యం సార్ మీకు ఇచ్చి రమ్మన్నారు సార్. డబ్బులు ఇస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తానా? ఎవరు నువ్వు? నేనెవరో తెలుసా నీకు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు?
ఎవరయ్యా వీడిని లోపల కుదిరింది? రేయ్ ఎవరు రావాడు? మిస్సెస్ ఇన్సిలా మాట్లాడుతున్నాడు. సార్కి తెలిసిందో అంతే. నచ్చెప్పు. సార్ భాష్యం గారి కేసు సార్. టెన్షన్ అవ్వకండి సార్. ఇచ్చేది తీసుకుని సర్టిఫికేట్ ఇచ్చాను సార్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటయ్యా ప్రాబ్లం అయ్యేది? నువ్వు గవర్నమెంట్ కి పనిచేస్తున్నావు, వాడికి పనిచేస్తున్నావు, ఉద్యోగం పీకేస్తాను. ఏంటి అంత పొగరుగా మాట్లాడతావు? సర్టిఫికేట్ నువ్వు ఇస్తావా, నేనే ప్రింట్ చేసుకున్నా? ఓ అంత ఉందా నీలో? భాష్యం సార్ ని ఫేస్ చేస్తావా? ఎవర్రా భాష్యం? లేవరా, ఏయ్ లేవరా. ఈ బషీర్ భాష్యం ఇంట్లో పనివాడేం కాదు, వాడు చెప్పిందలా చేయడానికి. గెట్ అవుట్. My lord, this is a forged document. లర్నర్ జూనియర్ అడ్వకేట్ ఈ కేసును తప్పుదావ పట్టించడానికి మోసం చేసి ఫోర్జ్ డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేశారు. అబ్జెక్షన్ మెలాడ్. yes proceed. 20 ఏళ్లు స్టాండింగ్ లో ఉన్న లర్నర్ రెస్పాండెంట్స్ కౌన్సిల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ని ఫోర్జ్డ్ అంటాం చాలా ఫన్నీగా ఉంది. What's so funny about it? My lord, this is a forged document. అయితే పోయిన సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు గాజువాకలో నివసించే కుమార్ సంధ్యల విడాకుల కేసులో సంధ్యకి మతిస్థిమిత లేదని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారే, అది ఫేక్ డాక్యుమెంటా? 2007లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురిని చంపిన అరుణ్ మూర్తి మెంటలీ ఛాలెంజ్డ్ అని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారే, అది ఫేక్ డాక్యుమెంటా? Oh, no, my lord. మెలాడ్, వాటికి సంబంధించిన ప్రూఫ్. What the hell are you doing? How could this happen? అరే భాష్యమని అవాక్కయ్యేలా చేసిందే. అబ్బాబాబా, ఇక మీదే సమస్య అంతా. మై లార్డ్, వాళ్ళందరికీ మళ్ళీ ఐక్యూ టెస్ట్ చేయడానికి ఒప్పుకుంటే నా పిటిషనర్ కి ఐక్యూ టెస్ట్ చేయించడానికి నేను ఒప్పుకుంటాను. Mr. Bhashyam, do you want to reassess the IQ level of the petitioner? No, not necessary, my lord. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ అలాగే ఉండేవండి. I'll produce my evidence in the next hearing, my lord. మై లార్డ్, నా పిటిషనర్ ఓ మంచి తండ్రి. 5 ఏళ్లు పెంచిన తన కూతురికి దూరమైన బాధలో ఉన్నారు. దయచేసి ఈ ఐక్యూ సర్టిఫికెట్ నే సరిపోయే ఆధారంగా తీసుకుని వెన్నెల్ని కృష్ణకు అప్పగించాలని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. మిస్ అనురాధ, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కావాలంటే వచ్చే శుక్రవారం సాయంత్రం న్యాయస్థానంలో కానీ బయట ఎక్కడైనా కానీ పిటిషనర్ కృష్ణ వెన్నెలని కలవడానికి గంట సేపు అనుమతిస్తున్నాను. మిస్టర్ భాష్యం, మీ టెస్ట్ కని వెన్నెల్ని కోర్టుకు తీసుకొస్తే మనకే ప్రాబ్లం. వెన్నెల కోర్టుకొస్తే ప్రాబ్లం మనకు కాదు, వాళ్ళకే. కృష్ణని దాచినంత వరకే వాళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకోగలరు. కృష్ణ కోర్టుకొస్తే కేసు క్లోజ్ అవుతుంది. వాళ్ళు కలవడం మనకు ముఖ్యం. వెన్నెల కృష్ణని కలిస్తే వెన్నెల కోర్టుకొస్తుంది, కానీ కృష్ణని కలవదు. కృష్ణ ఎలాంటి వాడన్నది నేను నిరూపిస్తాను. ఏం చేస్తున్నా? వెన్నెలకి పాలన ఇష్టం. వెన్నెల చాలా అదృష్టవంతురాలు. నువ్వు చాలా మంచి నాన్నవి. నేను మంచి నాన్న. హలో, ఏమైంది? భాషం సార్ ఇక్కడే ఉన్నారు. పాపని తీసుకుని వచ్చారు. కృష్ణని మీట్ అవడమే బ్యాలెన్స్. నేను వచ్చేస్తాను. ఓకే. ఇంకెంతసేపు అవుతుంది? ఇదిగో వెళ్ళిపోదామమ్మా. ఏదో యాక్సిడెంట్ అనుకుంటాను, వెళ్ళి చూసొస్తాను. విను, భాష్యం గారి ట్రాఫిక్ బ్లాక్ చేయించారు. ఆయన జూనియర్స్ గొడవ పడుతున్నారు. నువ్వు అక్కడే ఉన్నాను, కృష్ణతో వస్తున్నాను. పద. బాబు, నేను భోంచడానికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? నాకేం అక్కర్లేదు త్వరగా బాబు. అటు చూడు.
హలో అను నువ్వు కృష్ణని తీసుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి భాషన్ సార్ తెలియకుండా వెన్నెల్లి కలవచ్చు. ఆ లాయర్ అనురాధ కృష్ణ పాపం చూడడానికి కార్ పార్కింగ్ దగ్గర వస్తున్నారు సార్. ఇక్కడే ఉన్నారు సార్. సో యు డూ వెన్నెలని తీసుకు. ఇంకా 2 minutes ఉంది సార్. ఏమవుతుంది? వెన్నెల చూడడానికి వాళ్ళు కార్ పార్క్ వస్తున్నారు. డోంట్ వరీ, కమ్ హియర్. సార్ ని మన కార్లో తీసుకెళ్ళి బ్యాక్ ఎంట్రన్స్ కార్ వస్తుంది. యు క్యారీ ఆన్. సార్ ప్లీజ్ యు గో. క్యారీ ఆన్. పదమ్మా. ఎందుకు ఇంత లేటు? ఇప్పుడే తీసుకెళ్ళారు. ఇటువైపు. భాషన్ సార్ ఎక్కడ? మన ప్లాన్ ప్రకారం కార్ పార్క్ దగ్గర కృష్ణ. ఎక్కడ రావాడు? ఇక్కడే ఉన్నారు సార్. సార్ కృష్ణ బ్యాక్ ఎంట్రన్స్ లో ఉన్నాడు సార్.